నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు 2019 నాటికి తెలంగాణ అద్భుత రాష్ట్రంగా అవతరిస్తుందన్న కేసీఆర్ వార్షిక బడ్జెట్ 1,60,000 కోట్లకు చేరుతుందని జోస్యం ఏకీకృత సర్వీసులు అసాధ్యమని స్పష్టం చేసిన తివారీ కమిటీ ప్రతి శాఖలో ఐటీ విభాగం ఏర్పాటు చేయాలని తెలంగాణ సర్కారుకు నివేదిక 2016 జూన్ కల్లా ప్రభుత్వ యంత్రాంగం విజయవాడ రావాల్సిందే ఉన్నతాధికారులకు మరోసారి స్పష్టం చేసిన చంద్రబాబు ముంపు రహిత అమరావతి నిర్మాణానికి ఏపీ సర్కారు సన్నాహాలు కృష్ణానదిలో సర్వే పూర్తి చేసిన సిఆర్డీఏ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రత్యేక టెండర్ డాక్యుమెంటుకు తెరాస సర్కారు ఆమోదం తెలంగాణ గుత్తేదారులకు పలు వెసులుబాట్లు మరోసారి నెత్తురోడిన హైదరాబాద్ బాహ్య వలయ రహదారి వేర్వేరు ప్రమాదాల్లో 6 దుర్మరణం దూర విద్యలోనూ తప్పనిసరి కానున్న హాజరు బోధన ప్రయోగ తరగతులకు 40% వెయిటేజీ ఇవ్వనున్న కేంద్రం భూతాపంపై పోరులో పేద దేశాలకు కామన్వెల్త్ కూటమి అండా వాతావరణ మార్పుల హబ్ ఏర్పాటుకు అంగీకారం నాటికి దేశంలోనే అద్భుత రాష్ట్రంగా తెలంగాణ అవతరిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్ఘాటించారు. తెలంగాణ భవిష్యత్తు ముఖ చిత్రానికి సంబంధించి ప్రణాళిక పూర్తి చేశామని రాబోయే రోజుల్లో దాన్ని సాకారం చేసే దిశగా పనిచేస్తామని తెలిపారు. హైదరాబాద్తో సమానంగా అభివృద్ధి చేసేందుకు ఇకపై జిల్లాలోనే ఎక్కువగా మకాం వేయనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ 12% వృద్ధితో ముందుకు సాగుతోందని తెలిపారు. గోదావరి జిల్లాలకు దీటుగా ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన కాంగ్రెస్ నాయకుడు మడత వెంకటగౌడ్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ చైర్పర్సన్ మడత రమ, పలువురు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు తెరాసలో చేరిన సందర్భంగా వారిని ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. కొత్తగా ఆవిర్భవించినందున తెలంగాణ ఆదాయ వ్యయాలపై స్పష్టమైన లెక్కలు తేలలేదని, ఇప్పుడిప్పుడే వాటిపై అవగాహన వస్తుందని కేసీఆర్ అన్నారు. 12% అభివృద్ధి భారతదేశంలో బహుశా ఏ రాష్ట్రానికి కూడా అభివృద్ధి లేదు. 12% గ్రోత్ రేట్తో మనం ముందుకు పోతా ఉన్నాం. అన్నిట్లో కూడా పెరుగుదల ఉంది. 2019 మనం చేరుకున్న టైంకి తెలంగాణ రాష్ట్రం యొక్క బడ్జెట్ ఆల్మోస్ట్ 1,60,000 కోట్ల రూపాయలుగా ఉంటుందని చెప్పి ఆర్థిక శాస్త్ర నిపుణులు చెప్తా ఉన్నారు. తెలంగాణ అద్భుత భవిష్యత్తు కోసం ప్రణాళిక సిద్ధం చేశామని, రాబోయే రోజుల్లో ఆ దిశగా పనిచేస్తామని కేసీఆర్ తెలిపారు. హైదరాబాద్ను బాగా అభివృద్ధి చేశామని తెలిపిన ముఖ్యమంత్రి దానితో సమానంగా మిగతా 9 జిల్లాలను ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రానికి సంబంధించి ప్లానింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అంటే రాష్ట్రం ఎట్లా ఉండాలి, ఏ దారి పట్టాలి. ఈ కారణం నుంచి నేను హైదరాబాద్లో తక్కువ ఉండను, జిల్లాలలో ఎక్కువ ఉంటాను. ఇక్కడ అయిపోయింది, ప్లానింగ్ అయిపోయింది. కాబట్టి ఇదంతా కూడా జరగాలి. గోదావరి చెంతనే ఉన్న ఖమ్మం జిల్లా అభివృద్ధికి నోచుకోలేదని, రాబోయే రోజుల్లో ఉభయ గోదావరి జిల్లాలతో సమానంగా దీన్ని అభివృద్ధి చేస్తామని చంద్రశేఖరరావు వెల్లడించారు. ఈ 3 సంవత్సరాల లోపలనే ఆ నీళ్లు తెచ్చి మీకు చూపెడతాను కూడా మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నాను. ఎన్ని ఆటంకాలున్నా తప్పకుండా అవసరమైతే నెలకు 4 సార్లు జిల్లాకు వచ్చైనా సరే, అవసరమైతే 4 ఉండైనా సరే ఆ ప్రాజెక్టుల ఇంప్లిమెంటేషన్ నేనే స్వయంగా పర్యవేక్షణ చేస్తా. 100% ఆ నీళ్లు తెచ్చి చూపెడతా కూడా మనం చేస్తా ఉన్నాం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆదివాసీ గూడాలు, గిరిజన తండాలను పంచాయతీలుగా మారుస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కో ఇంటికి ఖర్చు పెట్టిన దానికి 7 రెట్లు ఎక్కువ వెచ్చించి పేదలకు ఇళ్లు కట్టిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఒకే రకమైన సేవలందించే ప్రభుత్వ శాఖల్లో ఏకీకృత సర్వీసులు సాధ్యం కాదని తెలంగాణలో సేవా నిబంధనలపై ఏర్పాటు చేసిన రాజేశ్వర్ తివారీ కమిటీ సిఫార్సు చేసింది. ఈ అంశంపై అన్ని శాఖల నుంచి వ్యతిరేకత వచ్చిందని, కొత్త సమస్యలు వస్తాయనే ఆందోళన వ్యక్తమైందని తెలిపింది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదిక సమర్పించిన తివారీ కమిటీ ప్రతి శాఖలో ఐటీ విభాగం ఏర్పాటు చేయాలని, కొన్ని ఉద్యోగాలకు కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి చేయాలని స్పష్టం చేసింది. 3 సభ్యులతో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ నేతృత్వంలో కమిటీ 4 నెలల పాటు సేవా నిబంధనలపై అధ్యయనం చేసింది.
ఉద్యోగులు, సంఘాల నేతలతో సమావేశమై చర్చించింది. ఏకీకృత సర్వీసు నిబంధనలపై అందరూ వ్యతిరేకత వ్యక్తం చేశారని నివేదికలో పేర్కొంది. ప్రతి శాఖలో కొత్తగా నియమించే ఏఎస్ఓలు, జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులు, స్టెనోలకు కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరని స్పష్టం చేసింది. గ్రామీణ అభ్యర్థులు కంప్యూటర్ శిక్షణ తీసుకుని పరీక్షలో పాల్గొనడానికి 3 నెలల గడువు ఇవ్వాలని సిఫార్సు చేసింది. రాజేశ్వర్ కమిటీ సిఫార్సులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పరిశీలించి ఆ తర్వాత ముఖ్యమంత్రికి పంపుతారు. వచ్చే ఏడాది జూన్ కల్లా మొత్తం ప్రభుత్వ యంత్రాంగం విజయవాడకు రావాల్సిందేనని ప్రభుత్వ ఉన్నతాధికారులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్లోని సచివాలయంలో మంత్రులు, అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, హెచ్ఓడీలతో సమావేశమైన ఆయన ప్రభుత్వ యంత్రాంగం తరలింపు గురించి ప్రస్తావించారు. ఇక మీదట ఇలాంటి సమావేశాలు కూడా విజయవాడలోనే ఉంటాయని చెప్పారు. తప్పనిసరైన 1-2 శాఖలు మినహాయించి మిగతా యంత్రాంగమంతా వచ్చే జూన్ నుంచి విజయవాడ నుంచి విధులు నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు. అందువల్ల వచ్చే ఏప్రిల్, మే నాటికల్లా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టే పక్కా గృహాల నిర్మాణానికి తక్కువ ధరకు సిమెంట్ అందించేందుకు సిమెంటు కర్మాగారాలు ముందుకొచ్చాయి. కనీస ధరను ₹240గా నిర్ణయించాయి. ఇది కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు వర్తిస్తుంది. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలకు ₹245, ఉత్తరాంధ్ర జిల్లాలకు ₹250 చొప్పున ఇస్తామని కర్మాగార యాజమాన్యాలు తెలిపాయి. పోర్ట్లాండ్ సిమెంట్కైతే ఈ ధరలకు అదనంగా ₹10 చెల్లించాలని సూచించాయి. గృహ నిర్మాణానికి ఈ ధరలు 2 ఏళ్ల పాటు వర్తిస్తాయని పేర్కొన్నాయి. ఇతర శాఖల ఆధ్వర్యంలో జరిగే పనులకు సైతం ఇదే ధరల్ని వర్తింపచేయాలని ప్రభుత్వం కోరగా ఏడాది పాటు అమలు చేసేందుకు సుముఖత చూపాయి. దీనిపై అంగీకరించని ప్రభుత్వం ధరలపై చర్చించేందుకు మంత్రులతో ఒక సంఘాన్ని నియమించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ను కలిశారు. శనివారం సాయంత్రం రాజ్భవన్కు వెళ్లిన చంద్రబాబు దాదాపు గంట సేపు మర్యాదపూర్వకంగా ఆయనతో భేటీ అయ్యారు. గత నెలలో ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించేందుకు గవర్నర్ను కలిసిన చంద్రబాబు ఆ తర్వాత మళ్లీ ఇదే కలవడం. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలు, రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అంశాల అమలుకు సంబంధించిన విషయాలు వీరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. కేంద్ర మంత్రి సుజనా చౌదరి కూడా ఏపీ సీఎంతో కలిసి కొద్దిసేపు గవర్నర్తో భేటీలో పాల్గొన్నారు. నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిని ముంపురహిత ప్రాంతంగా తీర్చిదిద్దే ప్రణాళికలను రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ CRDA రూపొందిస్తోంది. గుంటూరు జిల్లాలోని కొండవీటి వాగు, కృష్ణానది గరిష్ట వరదలను పరిగణలోకి తీసుకుని ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. కొత్తగా జలాశయాల నిర్మాణాలు జరిగే అవకాశం ఉంది. అమరావతి పరిధిలో భారీ భవంతులు, వంతెనలు, పై వంతెనల నిర్మాణాలను చేపట్టనున్నందున భవిష్యత్తులో ముంపు సమస్యలు రాకుండా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో కొండవీటి వాగు, కృష్ణానది నీటి వనరులకు సంబంధించిన పూర్తిస్థాయి సర్వేలను వేరువేరు సంస్థలతో పూర్తి చేయించింది. ప్రతి 1/2 మీటరు చొప్పున సర్వే నిర్వహించింది. వీటిని గ్లోబల్ పొజిషనింగ్ సిస్టంతో పరిశీలింపజేసింది. ఎత్తుపల్లాలను గుర్తించే కాంటూరు సర్వే కూడా జరిగింది. అన్ని వివరాలతో పూర్తిస్థాయి నివేదికను సిద్ధం చేసింది. కృష్ణాలో 4.5 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉన్నట్లయితే కొండవీటి వాగునీరు నదిలోకి చేరదు. అందువల్ల 421 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ముంపునకు గురవుతుంది. ఇదంతా రాజధాని ప్రాంతం 23వ కాంటూరులో ఉంది. కొండవీటి వాగు వరదనీటి మళ్లింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద ఇటీవల చర్చ జరిగింది. గుంటూరు సమీపంలోని లాం, నీరుకొండ, కృష్ణాయపాలెం వద్ద జలాశయాలు నిర్మింపజేసి సుమారు 1.20 టీఎంసీలను నిల్వ చేయాలనే సూచనలు ఉన్నాయి. నీరుకొండ వద్ద నుంచి మంగళగిరి దిగువకు వరదనీటిని మళ్లించాలనే ప్రతిపాదన కూడా ఉంది. ప్రకాశం బ్యారేజీ నుంచి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని ఆయకట్టుకు సాగు, తాగునీటిని తీసుకెళ్లే కృష్ణా పశ్చిమ డెల్టా ప్రధాన కాలువ సామర్థ్యం 8,200 క్యూసెక్కులు. భారీ వర్షాలు కురిసినప్పుడు, నదిలోకి నీరులాగే పరిస్థితులు లేనప్పుడు వాగునీటిని దిగువకు మళ్లించే ప్రత్యామ్నాయాలపై CRDA యోచించింది. పశ్చిమ డెల్టా ప్రధాన కాలువ నుంచి నది వెంబడి సముద్రం వైపు ఉన్న వరద కాలువకు వాగునీటిని మళ్లించాలని భావించింది. ఇదే విషయం ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లగా ఆయన అభ్యంతరం తెలిపారు. 16,250 క్యూసెక్కులను కూడా పశ్చిమ డెల్టా ప్రధాన కాలువలోకి మళ్లించి దాన్ని సద్వినియోగం చేసుకునే ఆలోచనలు చేయాలని సూచించారు. కృష్ణా, పెన్నా నదుల అనుసంధానానికి వీలుగా ఈ ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 24,450 క్యూసెక్కులకు పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో బృహత్ ప్రణాళిక ప్రకారం చేపట్టాల్సిన కార్యక్రమాలపై గుంటూరు లోక్సభ సభ్యుడు గల్లా జయదేవ్ CRDA అధికారులతో సమీక్ష నిర్వహించారు. పాదచారులు, సైక్లింగ్ ట్రాక్లు, రోడ్డు, రైల్వే ఇతర బహుళ రవాణా విషయాలపై బృహత్ ప్రణాళికలోని అంశాలు, తీసుకోవాల్సిన చర్యలు ఈ భేటీలో ప్రధానంగా చర్చకొచ్చాయి. పారిశ్రామిక వాడలు, ఆర్థిక మండళ్లు, వాణిజ్య, నివాస సముదాయాలను అనుసంధానం చేసుకుంటూ
రవాణా వ్యవస్థలను తీర్చిదిద్దేందుకున్న ప్రతిపాదనల గురించి చర్చించినట్లు తెలిసింది. ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంకల్పిస్తోన్న తరుణంలో విదేశాల్లోని నమూనాలు, ఆచరణీయ అంశాలను మాస్టర్ ప్రణాళిక ప్రకారం పట్టాలపై ఎక్కించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో ఎంపీ జయదేవ్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఈ ప్రణాళికను తీసుకెళ్లి తొలుత రైల్వే, ఇతర రవాణా వ్యవస్థల అనుమతులు పొందేందుకు వీలుగా ఈ భేటీ నిర్వహించినట్లు సమాచారం. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ప్రత్యేక టెండర్కు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రత్యేక టెండర్ డాక్యుమెంట్కు ఆమోద ముద్ర వేసింది. దీని ఆధారంగానే టెండర్ ప్రక్రియకు చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ అధికారులకు తెలంగాణ ప్రభుత్వం సూచించింది. సంప్రదాయ పద్ధతిలో జరిపే పనులకు ఈపీపీ విధానంలో కాకుండా ఎస్ఎస్ఆర్ ఆధారంగా చెల్లింపులు జరిపేలా టెండర్లు పిలవాలని నిర్ణయించింది. గుత్తేదారుల సామర్థ్యాన్ని పెంచేందుకు ఇప్పటికే ఎక్కువ పనులు ఉన్నప్పటికీ మరిన్ని చేపట్టేందుకు కూడా అనుమతిచ్చింది. 10 కోట్ల రూపాయల విలువ గల పనులకు అనుభవపత్రం అవసరం లేదని ఈ టెండర్ డాక్యుమెంట్లో పేర్కొంది. మెదక్ జిల్లా పుల్కల్ మండలం బొమ్మారెడ్డిగూడెం తండాలో శనివారం ఉదయం బోరుబావిలో పడ్డ రాకేష్ వెలికితీత ఆపరేషన్ విషాదాంతంగా ముగిసింది. 24 గంటల తర్వాత బాలుని బయటకు తీసినా అతన్ని పరీక్షించిన వైద్యులు చనిపోయినట్లు నిర్ధారించారు. ఎలాగైనా ప్రాణాలతో బయటపడతారని ఆశపడ్డ రాకేష్ తల్లిదండ్రులు అతడు చనిపోవడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రాకేష్ను బయటకు తీసేందుకు పోలీసు, రెవెన్యూ, వైద్య, అగ్నిమాపక శాఖ సిబ్బంది 24 గంటల పాటు శ్రమించారు. బాలుని బయటకు తీసేందుకు బోరుబావికి సమాంతరంగా మరో గుంత తవ్వారు. బండరాలు అడ్డుపడటంతో తవ్వకానికి ఆటంకం ఏర్పడి ఆలస్యమైంది. బాలుడు గుంతలో పడ్డ వెంటనే శ్వాసకు ఇబ్బంది లేకుండా 108 సిబ్బంది పైపుల ద్వారా బావిలోకి ఆక్సిజన్ను అందించారు. ఇంతగా శ్రమించిన రాకేష్ ప్రాణాలతో బయటపడకపోవడంతో బొమ్మారెడ్డిగూడెం తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. హైదరాబాద్లో బాహ్య వలయ రహదారి మరోసారి నెత్తురోడింది. శనివారం రాత్రి జరిగిన 2 వేర్వేరు ప్రమాదాల్లో 6 ప్రాణాలు కోల్పోయారు. హైత్నగర్ వద్ద జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 3 మృతి చెందారు. హైత్నగర్ ఉమర్ఖాన్ గూడకు చెందిన మాధవరెడ్డి తన కుటుంబంతో కలిసి కారులో యాదగిరిగుట్టకు బయలుదేరారు. కోహెడ వద్ద ఔటర్ సర్వీస్ రోడ్డుపై ఎదురుగా వచ్చిన టిప్పర్ వీరి కారును ఢీకొట్టింది. ఈ సంఘటనలో కారు నడుపుతున్న మాధవరెడ్డితో పాటు ఆయన కుమార్తె, అత్త ప్రాణాలు కోల్పోయారు. అప్పాకూడలి వద్ద బాహ్య వలయ రహదారిపై జరిగిన మరో ప్రమాదంలో 3 చనిపోయారు. నెల్లూరు నుంచి శేరిలింగంపల్లి వైపు వెళ్తున్న కారు డివైడర్ను దాటుకుని అవతల పక్క ప్రయాణిస్తున్న మరో కారుపై పడింది. ఈ సంఘటనలో 2 మహిళలు, ఓ పురుషుడు ప్రాణాలు కోల్పోయారు. మరో యువతి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో 2 కార్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పేదరిక నిర్మూలనకు ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా సరైన వ్యవస్థ లేకపోవడం వల్ల వాటి ఫలాలు నిజమైన అర్హులకు అందడం లేదని కేంద్ర శాస్త్ర సాంకేతిక సహాయ మంత్రి సుజనా చౌదరి ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్లో 16వ గ్రీన్ టెక్ పర్యావరణ సామాజిక బాధ్యత పురస్కార ప్రదానోత్సవంలో పాల్గొన్న ఆయన కార్పొరేట్ సామాజిక బాధ్యత చట్టం వచ్చాక పలు సంస్థలు అభివృద్ధి కార్యక్రమాల కోసం ముందుకొస్తున్నాయని అన్నారు. ప్రభుత్వాలు ఎన్ని నిధులు ఖర్చు చేస్తున్నా స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారి సంఖ్యలో ఏ మార్పు లేదని సుజనా చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. BPL is still there mainly because of many schemes offered by the government are not sustainable in nature. They have been not going into the needy people. Governments after governments have been spending a lot of money, but there is no mechanism they have adopted. సింగరేణి సంస్థ నిర్మిస్తున్న కొత్త విద్యుత్ కేంద్రాల నుంచి చాలా చౌకగా థర్మల్ విద్యుత్ లభిస్తుందని తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ తాజాగా అంచనా వేసింది. సింగరేణితో కొత్త విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకునేందుకు ముసాయిదాపై చర్చలు తుది దశకు చేరాయి. విద్యుత్ కేంద్రాలకు ఇప్పటి వరకు ఖర్చు పెట్టిన సొమ్మును బట్టి చూస్తే యూనిట్ విద్యుత్ ధర ₹4 నుంచి ₹4.20 వరకు ఉండవచ్చని ముందస్తు అంచనా వేశారు. విద్యుత్ సరఫరా ప్రారంభం నాటికి దీనిలో స్వల్ప మార్పులు ఉండవచ్చు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో డిమాండ్ను బట్టి ₹5 నుంచి ₹5.50 వరకు వెచ్చించి తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు కొనాల్సి వస్తోంది. వాటితో పోలిస్తే సింగరేణి నుంచి చౌకగా విద్యుత్ వస్తుందని ఈ సంస్థలు భావిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని 1200 మెగావాట్ల విద్యుత్పత్తి సామర్థ్యం ఉన్న విద్యుత్ కేంద్రాలను సింగరేణి నిర్మిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఇకపై ఒకే సహకార ట్రైబ్యునల్ సేవలందించనుంది. సమైక్య రాష్ట్రంలో పనిచేసిన ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ ట్రైబ్యునల్కు హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నంలో కార్యాలయాలు ఉండగా విభజన తర్వాత విజయవాడ, విశాఖలోని కార్యాలయాలను విలీనం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విశాఖ ట్రైబ్యునల్ రద్దయినందున విజయవాడలోని కార్యాలయమే ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాలకు సేవలందించే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రైవేటు వృత్తి విద్యా కళాశాలల్లో ప్రవేశాలు రుసుముల నియంత్రణను పర్యవేక్షించే కమిటీని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ స్వరూప్ రెడ్డి అధ్యక్షతన 11 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తూ ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేటు వృత్తి విద్యా కళాశాలలో రుసుముల నిర్ధారణ, ప్రవేశాలు, రుసుముల నియంత్రణపై కమిటీ దృష్టి సారిస్తుంది. ఈ కమిటీలో హైదరాబాద్ జేఎన్టీయూ రిజిస్ట్రార్ యాదయ్య, గాంధీ ఆసుపత్రి ప్రొఫెసర్ పివి చలం, న్యాయ నిపుణుడు కె రవీందర్ రెడ్డి, జేఎన్టీయూ హైదరాబాద్, కాళోజీ, ఉస్మానియా ఉపకులపతులు, ఉన్నత విద్యామండలి చైర్మన్లకు చోటు కల్పించారు. నకిలీ వైద్యులు, ఆసుపత్రులపై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడం, ఇటీవల నకిలీ వైద్యుడు ఇచ్చిన ఇంజెక్షన్ వికటించిన ఓ రోగి చనిపోవడంతో పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించి 56 మందిని అరెస్టు చేశారు. హైదరాబాద్ పాత బస్తీలోని 17 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏకకాలంలో దాడులు నిర్వహించి అర్హత లేకుండా నిర్వహిస్తున్న ఆసుపత్రులను సీజ్ చేశారు. 10వ తరగతి చదివి వైద్యం నిర్వహించడం, ఒకే సిరంజీని అనేక మందికి వాడటం వంటివి ఈ సోదాల్లో పోలీసులు గుర్తించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి నకిలీ వైద్యులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ దక్షిణ మండలం డీసీపీ సత్యనారాయణ తెలిపారు. ఈ నకిలీ డాక్టర్స్, అనాథరైజ్డ్ డాక్టర్స్, డాక్టర్లని పేర్లు పెట్టుకుని ఇష్టం వచ్చిన మందులు ఇస్తున్నారు. ఇంజెక్షన్లో కొన్ని రైడ్స్లో పైన పేరు కూడా లేకుండా, ఆ ఎక్స్పైరీ డేట్ కూడా లేకుండా సిరంజిల్లో వాళ్ళ ఇష్టానుసారం సూది మందు ఇవ్వాలి అనే దాంతో ఇచ్చేస్తున్నారు. వాళ్ళపై మెడికల్ కౌన్సిల్ వాళ్ళతో కూడా, అట్లాగే డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ కన్సర్న్ అథారిటీస్తో కలిపి వాళ్ళపై చాలా కఠిన చర్యలు తీసుకోవడానికి మేము రంగం సిద్ధం చేస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఈటీవీ ఆంధ్రప్రదేశ్ నిర్వహించిన కార్తీక దీపోత్సవం వైభవంగా జరిగింది. సిఆర్ రెడ్డి డిగ్రీ కళాశాల మైదానంలో ఆద్యంతం ఆధ్యాత్మికత ఉట్టిపడేలా నిర్వహించిన ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళా భక్తులు పోటెత్తారు. భక్తి శ్రద్ధలతో పరమశివుణ్ణి పూజిస్తూ పరవశించిపోయారు. గణనాథునికి తొలి పూజతో ప్రారంభమైన ఈ కార్యక్రమం దీపారాధన, లక్ష్మీ పూజ, ప్రవచనాలతో సాగింది. చిర్రావూరి కృష్ణకిషోర్ శర్మ వైదిక నిర్వహణలో వద్దిపర్తి పద్మాకర్ ఆధ్యాత్మిక ప్రవచనాలతో భక్తులను దైవచింతన వైపు నడిపించారు. ఈ కార్యక్రమానికి పార్లమెంట్ సభ్యుడు మాగంటి బాబు, ఎమ్మెల్యేలు బడేటి బుజ్జి, చింతమనేని ప్రభాకర్ తదితరులు హాజరయ్యారు. కామన్వెల్త్ కూటమిలోని చిన్న, పేద దేశాలకు నిధులు అందుబాటులో ఉండేలా వాతావరణ మార్పుల హబ్ నెలకొల్పేందుకు సభ్య దేశాలు అంగీకరించాయి. భూతాపాన్ని పరిమితం చేసే లక్ష్యంతో ప్యారిస్లో నిర్వహించనున్న కీలక సమావేశానికి ముందు కామన్వెల్త్ దేశాలు ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. భూతాపంపై పోరు సాగించేందుకు వీలుగా అభివృద్ధి చెందుతున్న కొన్ని దేశాలకు ఆర్థిక సహకారం అందించేందుకు పలు దేశాలు ముందుకొచ్చాయి. కెనడా అత్యధికంగా 13,000 కోట్లను ప్రకటించింది. 5 ఏళ్ల కాలంలో ఈ మొత్తాన్ని విడుదల చేస్తారు. సదస్సుకు ఆతిథ్యం ఇచ్చిన మాల్తా కూడా 6,500 కోట్లు ప్రకటించింది. బ్రిటన్, ఆస్ట్రేలియా కూడా ఆర్థిక సాయాన్ని ప్రకటించాయి. శాంతి సాధన కోసం భారత్తో ముందస్తు షరతులు లేని చర్చలకు సిద్ధమని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ సూచనప్రాయంగా తెలిపారు. కామన్వెల్త్ ప్రభుత్వాధినేతల సదస్సులో భాగంగా బ్రిటన్ ప్రధాని డేవిడ్ కెమెరాన్తో సమావేశమైన సందర్భంగా షరీఫ్ ఈ సంకేతాలు ఇచ్చినట్టు పాకిస్తాన్ వార్తా ఛానల్ జియో న్యూస్ తెలిపింది. భారత్, ఆఫ్ఘాన్ సహా పొరుగు దేశాలన్నింటితోనూ పాక్ స్నేహ సంబంధాలు కోరుకుంటున్నట్టు షరీఫ్ పేర్కొన్నారని జియో న్యూస్ వెల్లడించింది. తాము ఉగ్రవాద బాధితులమేనంటూ ప్యారిస్ దాడులపై షరీఫ్ విచారం వ్యక్తం చేసినట్టు చెప్పింది. భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనలు చోటు చేసుకోవడం వల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. వాహన యజమానులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకునే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. అన్ని రకాల వాహనాలకు సామర్థ్య ధృవపత్రాల విషయంలో నిబంధనల్ని సరళీకరించాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా అంతర్రాష్ట్ర వాహనాల విషయంలో ఈ పత్రాలు పొందడం, నవీకరణ, తనిఖీల సందర్భంగా పరిస్థితి మరింత సులువు కానుంది. వాహనం నమోదైన ప్రదేశంతో సంబంధం లేకుండా సామర్థ్య పరీక్ష ఏ రవాణా కార్యాలయంలోనైనా తీసుకునే అవకాశం కల్పించారు. సామర్థ్య పరీక్ష చేపట్టిన కార్యాలయం ఆ సమాచారాన్ని వాహనం నమోదైన కార్యాలయానికి పంపుతారు. ఈ మార్పుతో దూర ప్రయాణాలోని ట్రక్కులు, బస్సులు వంటి వాహనాల చోదకులకు ఇది పెద్ద ఉపశమనంగా చెప్పవచ్చు. ఇతర రాష్ట్రాల్లో ట్రక్కుల చోదకుల సామర్థ్య ధ్రువపత్రం కాలపరిమితి ముగిసిన తర్వాత నవీకరణలో ఎదుర్కొంటున్న సమస్యని తగ్గించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల వేధింపులు తగ్గే అవకాశం ఉంది.
తమిళనాడులో తెలుగు, ఇతర మైనార్టీ భాషల విద్యార్థుల గొంతు నొక్కడానికి జయలలిత ప్రభుత్వం మరో ప్రయత్నం చేస్తోంది. మైనార్టీ భాషల విద్యార్థులు ఈ ఏడాది తమ మాతృభాషలోనే పరీక్ష రాసే అవకాశం కల్పించాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించగా న్యాయస్థానం ఆదేశాలను పక్కదోవ పట్టించేందుకు తమిళనాడు విద్యాశాఖ ఇప్పుడు కుటిల యత్నాలకు సిద్ధమవుతోంది. తీర్పు ఆధారంగా మైనార్టీ విద్యార్థులు దరఖాస్తు చేసుకునే వీలు కల్పిస్తూ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకపోయినా తమిళ పరీక్ష రాసేలా ఒత్తిడి తేవాలని ప్రయత్నిస్తోంది. ఈ మేరకు మైనార్టీ భాషల విద్యార్థులున్న పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు విద్యాశాఖ ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలిచ్చారు. తాము మాతృభాషలోనే పరీక్ష రాస్తామని వచ్చే దరఖాస్తులు స్వీకరించొద్దని, విద్యార్థులే వాటిని ఉపసంహరించుకునేలా చేయాలని చెప్పినట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలుగు సహా మైనార్టీ భాషా విద్యార్థులను, ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను కలవరపరుస్తోంది. ప్రధాన ఉపాధ్యాయులంతా తమిళులే కావడం వల్ల విద్యాశాఖ ఉన్నతాధికారులు చెప్పినట్టే వారు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. జీవితంలో పోరాటం ద్వారానే ఏదైనా సాధించవచ్చని మాజీ పరుగుల వీరుడు మిల్కా సింగ్ అన్నారు. ఇప్పటి తరం ఆ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆయన సూచించారు. హైదరాబాద్లో జరుగుతున్న 10K రన్ ప్రారంభోత్సవం కోసం మిల్కా హైదరాబాద్ విచ్చేశారు. తాను కష్టపడటం ద్వారా మంచి పరుగుల వీరుడిగా గుర్తింపు సాధించగలిగానని, పిల్లలంతా ఆ స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలని సూచించారు. కనీసం కప్పు పాలు కూడా కొనుక్కోలేని దుర్భర స్థితి నుంచి తన జీవితం ఆరంభమైందని ఆయన చెప్పుకొచ్చారు. अगर मिल्खा सिंह ने ये इरादा ना बनाया होता कि मैंने वर्ल्ड रिकॉर्ड तोड़ना है, मैंने ओलंपिक रिकॉर्ड तोड़ना है, तो मैं समझता हूँ कि शायद मिल्खा सिंह यहाँ नहीं पहुँच पाता. जितनी तकलीफ मैंने उठाई है, क्योंकि जब मैं दौड़ता था, दौड़ने के बाद मैं फेंट हो जाता था, ब्लड आता था मेरे मुंह में से, मगर मैंने ये इरादा बनाया था कि मिल्खा सिंह मर जाऊँगा मैं, मगर वर्ल्ड रिकॉर्ड तोड़ के रहूँगा, ओलंपिक रिकॉर्ड तोड़ के रहूँगा. तो जब तक हमारे बच्चों के अंदर ये चीज़ नहीं आती, तब तक हमारा आगे बढ़ना बहुत मुश्किल है. జల రవాణా మార్గాల ఉపయోగాన్ని పెంచితే ఏడాదికి 10,000 కోట్ల రూపాయలు ఆదా చేయవచ్చని కేంద్ర ఉపరితల రవాణా, నౌకాయాన శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఢిల్లీలోని పరిశ్రమల శాఖ కార్యాలయంలో జరిగిన వార్షిక సమావేశంలో పాల్గొన్న ఆయన దేశంలోని 111 నదులను జల రవాణా మార్గాలుగా అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. నదులను జాతీయ జల రవాణా మార్గాలుగా ఉపయోగించుకునే బిల్లు పార్లమెంట్లో పెండింగ్లో ఉందన్న ఆయన శీతాకాల సమావేశాల్లో బిల్లు ఆమోదం పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో జాతీయ రహదారులను 4-8 వరుసలకు విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని గడ్కరీ తెలిపారు. డ్రైపోర్ట్స్ నిర్మాణంలో పరిశ్రమలు భాగస్వాములు కావాలన్న గడ్కరీ దేశంలో 14 రాష్ట్రాల్లో డ్రైపోర్ట్స్ నిర్మించేందుకు అవకాశం ఉందని వివరించారు. అమెరికా కొలరాడో స్ప్రింగ్స్లోని ఓ ఆసుపత్రిలో ఆగంతకులు జరిపిన కాల్పుల్లో ఓ పోలీసు సహా 3 చనిపోయారు. మరికొంతమంది తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. మొదట కొలరాడో స్ప్రింగ్స్లోని ఆసుపత్రిలోకి ప్రవేశించిన దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరపడం సహా కొంతమందిని బంధించాడు. ఇది తెలుసుకుని అక్కడికి చేరుకున్న పోలీసులు అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా వారిపై కూడా కాల్పులు జరిపాడు. ఇరు వర్గాల మధ్య కాల్పులు చోటు చేసుకోగా ఓ పోలీసు సహా 3 చనిపోయారు. 11 మంది గాయపడ్డారు. 5-6 గంటలు కాల్పులతో బెదిరించిన దుండగుడు చివరకు పోలీసులకు లొంగిపోయాడు. 5 రోజుల కిందట న్యూ ఆర్లియన్స్లోని ఓ పార్క్లో ఇరు వర్గాలకు మధ్య చోటు చేసుకున్న కాల్పుల్లో 10 మంది మరణించగా మరోసారి కాల్పుల ఘటన చోటు చేసుకోవడంపై ఆరా తీసిన అధ్యక్షుడు బరాక్ ఒబామా సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. 2019 నాటికి తెలంగాణ అద్భుత రాష్ట్రంగా అవతరిస్తుందన్న కేసీఆర్. వార్షిక బడ్జెట్ 1,60,000 కోట్లకు చేరుతుందని జోస్యం. ఏకీకృత సర్వీసులు అసాధ్యమని స్పష్టం చేసిన తివారీ కమిటీ. ప్రతి శాఖలో ఐటీ విభాగం ఏర్పాటు చేయాలని తెలంగాణ సర్కారుకు నివేదిక. 2016 జూన్ కల్లా ప్రభుత్వ యంత్రాంగం విజయవాడ రావాల్సింది. ఉన్నతాధికారులకు మరోసారి స్పష్టం చేసిన చంద్రబాబు. ముంపురహిత అమరావతి నిర్మాణానికి ఏపీ సర్కారు సన్నాహాలు. కృష్ణానదిలో సర్వే పూర్తి చేసిన CRDA. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రత్యేక టెండర్ డాక్యుమెంట్కు తెరాస సర్కారు ఆమోదం. తెలంగాణ గుత్తేదారులకు పలు వెసులుబాట్లు. మరోసారి నెత్తురోడిన హైదరాబాద్ బాహ్య వలయ రహదారి. వేర్వేరు ప్రమాదాల్లో 6 దుర్మరణం. దూర విద్యలోనూ తప్పనిసరి కానున్న హాజరు. బోధన, ప్రయోగ తరగతులకు 40% వెయిటేజీ ఇవ్వనున్న కేంద్రం. భూతాపంపై పోరులో పేద దేశాలకు కామన్వెల్త్ కూటమి అండ. వాతావరణ మార్పుల హబ్ ఏర్పాటుకు అంగీకారం.
ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.